మీరు ఏం పరిస్థితి? మీకు ఏమైనా అన్నీ బాగున్నాయా? ఏమైనా బాగాలేనివి ఏమైనా ఉన్నాయా? అన్నీ బాగున్నాయా? చికెన్ వీక్లీ వన్స్ ఇస్తున్నారా? 2 టైమ్స్ ఇస్తున్నారా? మిల్క్ ఇస్తున్నారా? మార్నింగ్ ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారు వారానికి? 6ఆ? నా తిట్టి చూడండి, మేడ తిట్టింది చూడు. 6 ఎగ్స్ వస్తున్నాయా? మెనూ బోర్డు ఎక్కడుంది? చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారు? 175 grams పర్ హెడ్. ఎన్ని పీసెస్ వస్తాయి చికెన్? 4-5 వస్తే 175 కంటే ఎక్కువ రావాలి కదా. 175 అంటే గ్రేవీతో కాదు, గ్రేవీతో 175 గ్రామ్స్ అనుకుంటున్నారా మీరు? చికెన్ పచ్చి మాంసము ఒక పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో 175 గ్రామ్స్ అంటే 1 కిలో 6 మందికి రావాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తే, నేనైనా మీ చిన్నపిల్లలు కాదు కదా మీరు. మీ సార్ వాళ్ళు మేడము అన్నీ ఎవరన్నా వస్తే ఇట్లా చెప్పండి, నేను ఏమైనా చెప్పారా? ఉప్మా బాగుంది ఈరోజు? పల్లీల చట్నీ ఉప్మా. సంతోషమేనా ఇక్కడ? పాలిటెక్నిక్ చేస్తే అందరూ ఉద్యోగాలు సాధిస్తారా? అందరికి ఉద్యోగాలు వస్తాయా? రాకుండా ప్రభుత్వ ఉద్యోగాలే అని కాదు, ప్రైవేట్ సెక్టర్ చాలా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడైనా కానీ మీరు మంచిగా జాబ్ చేసుకోవచ్చు మీ దగ్గర టాలెంట్ ఉంటే. టిఫిన్స్ ఏదైనా బాగలేని ఒక టిఫిన్ చెప్తే మారుస్తా. ఏదైనా టిఫిన్ మార్చాలా? మీ ఇష్టం, చాయిస్ వాస్. అన్నీ బాగున్నాయంటే ఓకే. ఏదైనా ఒక టిఫిన్ మారవమంటే మారుస్తా. ఏది మార్చాలా? డిసైడ్ చేసుకోండి. 3rd ఇయర్ వాళ్ళు ఎవరున్నారు? 3rd ఇయర్ చేతులు ఎత్తండి ఒకసారి. మీరు పాత 3 ఏళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడే? వార్డెన్ మేడం ఈ ఇయర్ వచ్చారా? 3 ఇయర్స్ నుంచి ఉన్నారా? వెరీ గుడ్. ఏదైనా టిఫిన్ మార్చాలా? అన్నీ బాగున్నాయా? ఓకే, మంచిది. బాగుందంటే మాకు సంతోషం. బాగాలేదంటే ఒక టిఫిన్ ఏదైనా మార్చమంటే మార్చి వేరే టిఫిన్ పెట్టిస్తాం. కిచిడి బాగుందా? సండే పూరి ఇస్తున్నారా? ఎన్ని పూరీలు వస్తాయి? ఏదో కొంచెం అంతా ఆందోళనగా చూస్తూ ఉన్నారే. దానికేం సంబంధం అండి, చిన్నపిల్లలు కాదు కదా, పెద్ద పిల్లలు, దే ఆర్ మెచ్యూర్డ్ మెంటల్లీ. ఓకే. మెయిన్గా మీరు ఎంతో కష్టపడి ఇష్టంగా వచ్చారు ఇక్కడికి. మీ తల్లిదండ్రుల ప్రేమను వదిలేసి, మీ అన్నదమ్ముల అక్కజెల్లెల ప్రేమను వదిలేసి ఇక్కడ చదువు కోసం వచ్చారు. అది మైండ్లో పెట్టుకోండి. మీరు మంచిగా చదువుకోవాలా, మంచి మార్క్స్ సాధించాలా, మంచి పర్సంటేజ్ ఉండాలా, అప్పుడే మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఏదో వచ్చినాము, ఏదో మమ అనిపించినాము అని ఇంటికి పోతే అంతేగా, ఉపయోగం లేదు. చాలా ఇష్టంగా చదవండి, ఖచ్చితంగా చదవండి, ప్రేమగా చదవండి. మంచిగా ఇంత వసతి ఇవన్నీ కల్పించింది ప్రభుత్వం మీకోసం. ఎంతో డబ్బు వెచ్చించి మీరు ఎక్కడైనా బయట రూమ్స్ తీసుకొని భోజనాలు బయట తింటా, లేకపోతే వండుకొని, లేకపోతే పీజీలలో పేయింగ్ గెస్ట్ వాళ్ళ దగ్గర ఉండాలంటే 6-7 వేల రూపాయలు తక్కువ కావు ఎక్కడైనా, అవునా కదా? మీకు ప్రభుత్వం అన్నీ ఫ్రీగా ఇస్తూ ఉంది ఇక్కడ. ఫ్రీగా ఇచ్చినప్పుడు మీరు మంచిగా దాన్ని వినియోగించుకోవాలి. పాస్ట్ ఎప్పుడు లేవు ఇట్లా పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఇట్లా ఉండేటివి కాదు. ఈ మధ్య ఒక 10 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేశారు ఇట్లా. అంతకుముందు ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఉండేటివి, 10th లోపల వెల్ఫేర్ హాస్టల్స్. ఈ మధ్య ఇవన్నీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ రావడం మీకు చాలా మేలైంది. పెద్ద చదువులు చదివే వాళ్ళు కూడా హాస్టల్స్లో ఉండి మంచిగా బయటకు పోయి చదువుకోవచ్చు. ఆ సమయాన్ని వినియోగించుకోండి మీరు, ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇవేమి మీకు ఇంకా ఇవే ఉన్నాయి, అయిపోలేదా? కాదు, ఇన్ని ఎందుకు మిగిలినాయి? ఇవి లాస్ట్ అకాడమిక్ ఇయర్. ఇవి ఇన్ని మూటలు ఎందుకు మిగిలాయి? ఇంత స్టాక్ ఎందుకు మిగిలింది? ఎందుకు ఇంత స్టాక్ వచ్చింది? అది వాడేమన్నారు ఇప్పుడు? లేదమ్మా, ఇవి వాడేసేయండి. ఎన్ని వాడినాయి? ఇంత స్టాక్ ఎందుకు నిలబడింది? ఇక్కడ ఉండేదే పిల్లలు 50 మంది లేరు.
మీరు ఇండెంట్ కరెక్ట్ పెడుతున్నారా? పెడితే ఇన్ని మిగిలవమ్మా. ఫైన్ రైస్ మనం తగ్గిస్తున్నాం. కాదు కాదు, నేను అనేది ఏంటంటే ఒక నెలకు ఒక 5 బ్యాగులు పడతాయి అనుకోండి. మీరు ఒక నెలకు అప్రాక్సిమేట్ చెప్తున్నా, ఎన్ని పెడతాయి ఒక నెలకు మీకు? 400 పడుతుంది. 400 కేజీలు అంటే 8 బ్యాగులు. అవును సార్. మరి ఇన్నెందుకు మిగిలాయి? 1 2 3 4 5 6 7 17 బ్యాగులు అంటే దాదాపు 2 months. అదే సార్ ఆపేమన్నా సార్ స్టార్టింగ్. ఇది కాదమ్మా నేను అనేది. నేను చెప్పేది ఫైన్ రైస్ వాడు. 2025వ సంవత్సరం ఏప్రిల్కు క్లోజ్ అయింది కదా, అప్పుడు కదా ఇవి. లేదు సార్ మన మేలో కూడా వచ్చినాయి. మే ఎందుకు వస్తాయి? మా సెలవులు కదా, స్కూల్ ఉండేనా? మేలో లేదు, జూన్ నుంచి వచ్చాయండి. జూన్లో పప్పు వచ్చింది. మేలో రైస్ ఎందుకు వచ్చాయి? ఏప్రిల్ మనకు మేలో ఇచ్చారు సార్. అంటే పిల్లలు కొత్తగా జాయిన్ అవుతారు కదా అని చెప్పి. ఆహా, అంతా మీరు ఏప్రిల్ది మేలో ఇవ్వడం ఏంది? ఏప్రిల్ తింటాం కానీ మేలో తింటామా? ఏప్రిల్ అంటే ఇండియన్ ఉందని చెప్పి. కాదమ్మా, మీరు ఏదో రాంగ్. ఇది 17 బ్యాగులు ఉండడం ఏందండి ఇక్కడ? 17 బ్యాగులు, 50 మంది పిల్లలు ఉన్న దగ్గర 17 బ్యాగులు ఉండడం ఏంది? అట్లయినా మీరు ఏప్రిల్ నెలది వచ్చిన 8 బ్యాగులే రావాలి కదా, అంతకుముందు ఉండేనా? అంతకుముందు సార్. చూడండి, ఇదేదో రిమూవ్ చేసేయండి. ఇన్నింటి వేస్ట్, పురుగు పడిపోతాయి. వీళ్ళు ఇప్పుడు ఫైన్ రైస్ వాడుతున్నారు, ఇవి వాడట్లేదు. అట్లా ఈ ఊరికి ఇక్కడ కాపలా కాసినట్టు ఈ పురుగులు పట్టిపోతాయి. ఈ రిమూవ్ చేసేసేయండి, ఎందుకు ఊరికే.